హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నమ్మాలా నమ్మకూడదు. ఒక పక్కన హైడ్రా, ఇంకో పక్కన ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థల మోసం. మీరు డబ్బులు కట్టండి ముందు మేము మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి చివరికి అవి పూర్తి చేయకుండా ఏడిపించుకు తినడం. పోలీసు ఆఫీసులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోరు. ఇప్పుడు వైట్ వాటర్ కన్స్ట్రక్షన్స్ మీద తాజాగా ఫిర్యాదు. కూకట్పల్లిలో భారీగా వెంచరేసామని చెప్పేసి తీసుకొచ్చి తీరా చూస్తే డబ్బులు కట్టిన తర్వాత అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇవ్వరు, విల్లాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. డబ్బులు కట్టించేసుకున్న తర్వాత అక్కడ అదేమంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చూడండి అంటారు. ఎందుకు కట్టలేకపోతున్నారంటే మిగతా డబ్బులు లేక దాని గురించి ఎతుకుతున్నాం అంటారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో అద్భుతంగా ఉందని చెప్పినప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎవడి కొనేటటువంటి సందర్భంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది? లేదా వీళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు అసలు వెంచరే పెట్టకూడదు కదా, ఎందుకు జరుగుతుంది? ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఓ పక్కన హైదరాబాద్ ఏమో కొన్న వాటికి కూల్చేస్తారు, ఇక్కడేమో డబ్బులు కట్టిన వాటికి ఇవ్వకపోతే అండగా నిలబడేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉండదు. ఎట్లాగా ఎలా నమ్మాలి అక్కడ? అది పెద్ద సమస్య.